హే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నవాబ్ అకాడమీ. గైస్, ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ వాళ్ళకైతే ఫైనల్లీ ఒక గుడ్ న్యూస్ అనేది మనమైతే చెప్పుకోవచ్చు. చూడండి గైస్, ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి మనమైతే నిన్నటి వీడియోలో అయితే చేసినాం. చూడండి గైస్, క్యాలిక్యులేటర్ అనేది మనమైతే యూజ్ చేయొచ్చా అంటే అందరు అడిగినారు ఏ సబ్జెక్ట్స్కి. ఇంకా మనం సెమిస్టర్ 1 నుంచి అయితే తీసుకొని వెళ్ళొచ్చా వివరంగా అయితే మనకైతే ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఇంకా వచ్చేసి థర్డ్ ఫేజ్ గురించి అయితే డేట్స్ ఎప్పుడు వచ్చినాయి, ఇంకా ఏం అప్డేట్స్ వచ్చినాయి ఈ వీడియోలో అయితే మనమైతే వివరంగా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్కి అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి మనకైతే ఇంకా చాలామంది అయితే లైక్ కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి వీ వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని కామెంట్ అయితే చేయండి. చూడండి గైస్, ఇంకా వచ్చేసి చాలామంది అయితే అడుగుతున్నారు, సార్ మీరైతే నిన్నటి వీడియోలో అయితే చెప్పినారు క్యాలిక్యులేటర్ అయితే మనమైతే తీసుకుని వెళ్ళొచ్చు అంటే మనమైతే డిజిటల్ క్యాలిక్యులేటర్ అనేది తీసుకుని వెళ్ళొచ్చా, ఇంకా ఆల్ సబ్జెక్ట్స్కి అయితే మనమైతే తీసుకుని వెళ్ళొచ్చా అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్కి అయితే మీరు ప్లీజ్ చెప్పండి, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్కి అయితే మనమైతే తీసుకొని వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు చాలామంది అయితే. గైస్, మీకు అందరి కోసం అయితే ఈ వీడియోలో అయితే మనం మీకోసం అయితే ఈ వీడియో అయితే తెచ్చినాం. చూడండి గైస్, ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం. గైస్ స్టూడెంట్స్, మనం వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు సబ్జెక్ట్స్ వేర్ యూ క్యాన్ యూస్ క్యాలిక్యులేటర్. ఇంకా మనమైతే క్యాలిక్యులేటర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే మనకైతే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఆల్ సబ్జెక్ట్స్కి, ఇంకా మనకైతే ఆల్ సెమిస్టర్స్కి మ్యాట్రిక్స్, ప్రాబబిలిటీ, డిఫరెన్షియేషన్ దీనికైతే మనమైతే యూజ్ చేసుకోవచ్చు క్యాలిక్యులేటర్. ఇంకా దాంట్లో ఏమేమి మోడల్స్ కూడా అది కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా ఫిజిక్స్లో వచ్చేసి మనమైతే ఇంకా న్యూమరికల్ దానికైతే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కెమిస్ట్రీలో వచ్చేసి ఫర్ ఈక్వేషన్, మోల్ దానికైతే, ఇంకా ఈసీ వాళ్ళు కూడా అయితే మనకైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి మనకైతే మెకానికల్ సబ్జెక్ట్స్ వచ్చేసి మెకానికల్ వాళ్ళకి కూడా మనమైతే సెమిస్టర్స్లో అయితే క్యాలిక్యులేటర్స్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు. ఇంకా వచ్చేసి మనమైతే సివిల్ స్టూడెంట్స్ కోసం అయితే మనమైతే చూసుకోవచ్చు. సివిల్స్ వాళ్ళు కూడా అయితే మనమైతే తీసుకొని వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. చూడండి గైస్, మ్యాథమెటిక్స్, సివిల్స్ అన్నీ. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రేట్ క్వశ్చన్ ఇంకా ఒకటి ఉంది. చూడండి గైస్, సబ్జెక్ట్స్ వేర్ క్యాలిక్యులేటర్ ఈజ్ నాట్ అలౌడ్, నాట్ రిక్వైర్డ్. గైస్, ఏ సబ్జెక్ట్స్లో అయితే మనకైతే రిక్వైర్మెంట్స్ లేదు, తీసుకొని వెళ్ళకూడదు అనేది ఆ సబ్జెక్ట్స్ కూడా అయితే మనమైతే చూసుకుందాం. మ్యాథమెటిక్స్లో తీసుకొని వచ్చారు, కెమిస్ట్రీలో, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వాళ్ళు కూడా అయితే మనమైతే తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనమైతే తీసుకొని వెళ్ళకూడదు. చూడండి గైస్, ఎందుకంటే డ్రాయింగ్లో మనకు వచ్చేసి వేస్ట్ కదా, అందుకోసం. ఇంకా వచ్చేసి వేరే సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి దాంట్లో కూడా మనమైతే తీసుకోవడానికి లేదు. చూడండి. ఇంకా వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లైక్ సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్, కోడింగ్, ఎగ్జామ్ మాన్యువల్, నో క్యాలిక్యులేటర్ నీడెడ్. థియరీ బేస్డ్ సబ్జెక్ట్స్ లైక్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎక్సెట్రా రోల్ ఇఫ్ ద సబ్జెక్ట్ హ్యాస్ ప్రాబ్లమ్ న్యూమరికల్స్ క్యాలిక్యులేటర్ ఈజ్ అలౌడ్. గైస్, మనమైతే చూసుకోవచ్చు మనకైతే క్యాలిక్యులేటర్స్ అనేవి అలౌ ఫ్రమ్ సెమ్ 1 అంటే మనకైతే ఎక్స్టర్నల్కి మాత్రమే అయితే మనమైతే క్యాలిక్యులేటర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సెమ్ 1 మిడ్లో అయితే మనకైతే క్యాలిక్యులేటర్స్ అనేవి యూజ్ చేయడానికి అయితే కొన్ని కాలేజెస్లో అయితే మీది JNTU-A, JNTU-H, JNTU-K కాకినాడ, ఇంకా మీది ఏ కాలేజ్, ఏ సిలబస్ అయితే మనకైతే కామెంట్ చేయండి, మనమైతే దాని గురించి కూడా చెప్తాం. ఓకే గైస్, రైట్ ఈస్